శవ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో సహజం అయిపోయింది. ప్రతి సావుని ఒక కొత్త కోణంలోకి వక్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నాను వైసీపీనే శవ రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం అంటుంటుంది. ఇది పక్కన పెడితే తాజాగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుట్టాలపల్లిలో జరిగిన హత్యలో తాజాగా అది చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే ఈ నెల 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో దుద్దుకుంట అమర్నాథ్ రెడ్డి హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే పల్లె రఘునాథ్ రెడ్డి దాంట్లో ఇది రాజకీయ హత్యగా అభివర్ణిస్తే దానికి చంద్రబాబు, అచ్చెన్నాయుడు కూడా అవును మా వాడిని అన్యాయంగా చేశారంటే ఇప్పుడు ఫైనల్గా తేలింది ఏంటంటే దుద్దుకుంట అమర్నాథ్ రెడ్డి హత్య కేసులో ప్రధానితుడైన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కూడా కూటాలపల్లిలో చిన్న ఘర్షణలో నిందితుడిగా ఉన్నాడు. ఇవన్నీ తెలిసిన తాజాగా అసలు విషయం ఏంటంటే అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం కారణంగా దుద్దుకుంట అమర్నాథ్ రెడ్డి హత్య జరిగింది అన్నటువంటి విషయం తేలింది. బట్ ఈ లోపుగా వెళ్లాల్సిన విషయం అయితే వెళ్ళిపోతుంది కదా.